సో పైరవీలే ఫస్ట్ సీఎం ని కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయంలో లాబింగ్. సో నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ముఖ్యమంత్రి అసహనం. సో సొంత ప్రయోజనాలపై మెజార్టీ ఎమ్మెల్యేల ఫోకస్. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎప్పటి నుంచో సొంత ప్రయోజనాల కోసమే కలుస్తూ ఉంటారు నాయకులందరూ, నాయకుల్ని కలుస్తూ ఉంటారు. సో పైరవీలే ఫస్ట్ సొంత ప్రయోజనాలపై మెజార్టీ ఎమ్మెల్యేల ఫోకస్. మెజార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలిసిందే. నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కంటే సొంత ప్రయోజనాల కోసమే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అభిప్రాయంలో ఆయన ఉన్నట్టు సమాచారం. సో తన వద్దకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పైరవి పేపరు ఇవ్వడం ఎమ్మెల్యేకు పరిపాటిగా మారిందంటూ ఆయన కొందరు సన్నిహితుల మధ్య అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇక రాజకీయాల్లో రాణించాలనే తపన కంటే అవకాశం ఉన్నప్పుడే వెనుకేసుకోవాలనే తాపత్రయం మెజార్టీ ఎమ్మెల్యేలు ఉందని ఆయన కమెంట్ చేసినట్టు సమాచారం. సో క్లియర్ గా మీరు లీగల్ ఇచ్చారో తెలియదు కానీ మా తెలంగాణ ప్రజలకి ఆల్రెడీ ప్రతి రాజకీయ నాయకులు అందరూ కూడా తెలుసు. సో వాళ్ళ అధికారంలో వచ్చారు, నెక్స్ట్ అధికారంలో ఉంటామో లేదో తెలియదు. సో కాబట్టి వీలైనంత ఎక్కువ దాచుకోవాలనే ప్రయత్నంలోనే ఈ రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ ఎమ్మెల్యేలు ఉంటారు. సో ఇవన్నీ రైతులందరూ కూడా ఆడ కళ్ళాల కాడ ఆగమవుతారు. సో ఒక్క ఎమ్మెల్యే కూడా పోయింది ఆడికి. సో ఒక్క ఎమ్మెల్యేనా పోయి ఇక మా నియోజకవర్గంలో గిట్లుంది ఎమ్మెల్యే సీఎం సారు, సో మా నియోజకవర్గంలో వడ్లు కొంటలేరు, సో రైతులు ఆగమములు ఉన్నారు, ఆవేదన చెందుతారు, ఆపదలు ఉన్నారు, బాధలు ఉన్నారు. సో అన్ని క్లియర్ చేయడం ఏ రోజున తీసుకొని ఒక ఎమ్మెల్యే గీనే పోయిండు అని చెప్పేసి దాఖలాలు ఉన్నాయా? ఏ రోజున కనిపిస్తాయి ఆ దాఖలాలు? ఒక్కటి కనిపించాయి. కానీ పైరవీల పేపర్లు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకొస్తారు. మరి తీసుకోతున్నాం, మరి మీరేం చేస్తారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. సో మీరైనా చెప్పాలి కదా వాళ్ళకి, ఇవన్నీ పైరవీలు ఏంది, ఇవన్నీ ఫస్ట్ పోయి అభివృద్ధి చేసుకోరని చెప్పి చెప్పాలి కదా. అన్ని పైరవీల పేపర్లు ఇస్తారంట, చూస్తారంట, దగ్గర పెట్టుకుంటారంట. సో మీరే నన్ను ఖండించాలి కదా. మీరే ఇటువంటి పనులు చేయకూరే, ఫస్ట్ మీరు డెవలప్మెంట్ చేయరు రాష్ట్ర మీ నియోజకవర్గాలను, డెవలప్ తర్వాత పైరవీలు అవన్నీ కూడా చూద్దామని చెప్పి చెప్పాలి కదా. అవి చేయరు వీళ్ళు. ఆర్థిక ప్రయోజనాలపైనే ఆరాటం. సో సహజంగా ఎమ్మెల్యేలు సీఎంకు కలిసినప్పుడు తమ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తారు. అందుకు సంబంధించిన వినతి పత్రాలు, ప్రపోజల్స్ ఆయనకు ఇస్తుంటారు. కానీ కాంగ్రెస్లోని మెజార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యల గురించి అసలు ప్రస్తావించడం లేదని తెలిసింది. ఇక సీఎంకు కలిసిన ప్రతిసారి ఏదో ఒక పైరవి చేయాలని అందుకు సంబంధించిన పేపర్లు ఇవ్వడంతో రొటీన్గా మారినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో కొందరు ఎమ్మెల్యేలు ప్రధానంగా భూ వివాదాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అందుకు సంబంధించిన పేపర్లను తీసుకొని సీఎం వద్దకు వెళ్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. సో చూసిన తెలంగాణ అంటే భూమి సంపద, ఆ భూమి సంపద పేపర్లే తీసుకొని వీళ్ళందరూ కూడా వేసుకుంటారంట. సో అందుకోసం పదే సీఎంని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. కొందరు ఎమ్మెల్యేలు తమకు సన్నిహితులైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి పెంచే ప్రయత్నాలు కూడా చేస్తుంటారని టాక్ ఉంది. ఇక సదరు అధికారులు ట్రాక్ రికార్డు సరిగా లేకున్నా అదే పనిలో పోస్టింగ్ కోసం లాబింగ్ చేస్తున్నారని ప్రచారం ఉంది. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఏసీబీ కేసులో ఇరుక్కున్న అధికారులపై ఛార్జెస్ లేకుండా చూడాలని సీఎంకు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇట్లా ఈ విధంగా అంటే వాళ్ళకి సంబంధించిన నౌకర్లు కావాలని, వాళ్ళకి సంబంధించిన అధికారులను అక్కడనే పోస్టింగ్ ఇవ్వాలని, అక్కడ భూములకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే గవిటి కోసం. సో అవన్నీ కూడా ఇవన్నీ అక్కడ భూములన్నీ కూడా జర అవన్నీ చూసుకోరు, సార్ మన భూమే జర అంటే అయిపోతుంది. సో ఇట్లా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారట. సో ప్రజలారా ఇప్పుడైనా గమనించింది, సో గమనించాల్సిన అవసరం ఉంది. సో ఏ రోజున మీ నియోజకవర్గం సంబంధించి డెవలప్మెంట్ కోసం పోతలేరు వీళ్ళంతా కూడా. ఏం చెప్తారు, ఇవన్నీ కూడా భూములు కావచ్చు, పైసలు ఎన్కేసుకోవడానికి పోతారు. సో క్లియర్గా పేపర్లో కూడా వచ్చింది, అవే పనులు చేస్తున్నారు, మీకు కూడా తెలుసు. కలిస్తే ఒక సమస్య, కలవకపోతే ఒక సమస్య. అధికారంలోకి వచ్చిన కొత్తలో పని ఒత్తిడి కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు రెగ్యులర్గా కలిసేవారు కాదు. సో దీనికి ఎమ్మెల్యేలు తమకు టైం ఇవ్వకపోతే ఎట్లా? నియోజకవర్గ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? సో చూడండి, సో కలవనప్పుడే ఒక లెక్క, కలిస్తే ఒక లెక్క. కలవనప్పుడు ఏం చెప్తారు? సో సీఎం రేవంత్ రెడ్డి మాకు కలుస్తలేడు, సో నియోజకవర్గంలోని అభివృద్ధి సమస్యల గురించి ఎట్లా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక కలిస్తే దీంతో ప్రతిరోజు ఎమ్మెల్యే కలిసేందుకు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని ఆ సమయంలో వాళ్ళ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క శాసనసభ్యుడిని విడివిడిగా కలుస్తున్నారు. ఆ టైంలో మెజారిటీ మంది ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సమస్యలు చెప్పట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సో నియోజకవర్గ సమస్యల కన్నా పైరవీలు ఎక్కువ చెప్తున్నారంటే గీ ఎమ్మెల్యేలు. సో గీలు మనల్ని మారుస్తారు, మన బతుకులు మారుస్తారు, మనం వీళ్ళు ఓట్లు వేసి గెలిపించుకున్నాం. సో వీళ్ళు మనల్ని డెవలప్ చేస్తారు. సో గీల పైన మనం నమ్మకాలి. సో ఎప్పుడు అయినా సరే పైరవీలకు పోతున్నారు, రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారంట.